సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొంత ఎమోషన్ గురయ్యారు. ప్రస్తుతం గౌతు శిరీష ఉన్నారు మాట్లాడదాం. మేడం మీరు కొంత ఎమోషన్ గురయ్యారు. గత 5 ఏళ్లలో మీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం గాని, లేకపోతే మీ మీద జరిగినటువంటి కేసులు దానికి సంబంధించి మంత్రులందరూ ప్రస్తావించారు. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా? అన్యాయం అని కాదండి. చిన్నప్పటి నుంచి అంటే రాజకీయాలు తెలియనప్పటి నుంచి కూడా తాతగారిని పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సైతం గౌరవం ఆయనకి ఇచ్చేది చూసి మాకు గత 5 సంవత్సరాలు ఎక్కడో గాలికి ఎగురుకొని వచ్చి మంత్రి అయ్యానన్న ఒక అధికారం మదంతో అతను తప్పు చేస్తుంటే కనీసం లచ్చన్న గారి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు నోరెత్తలేకపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మా గౌతు కుటుంబం అందరం కూడా ఆయనకి రుణపడి ఉన్నాం. 5 సంవత్సరాల మా మానసిక బాధ, లచ్చన్న గారి పేరుని వీళ్ళు ఇంత అవహేళన చేస్తుంటే ఏం చేయలేకపోతున్న బాధని ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోని 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారితో లచ్చన్న గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ గౌరవం నిజంగా ఈ 5 సంవత్సరాల బాధని పూర్తిగా మర్పించేలా చేసింది. గౌతు కుటుంబం ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందండి. అంటే గతంలో మీ తాతగారికి సంబంధించి సర్దార్ అనే పేరు అసలు పెట్టుకున్నదని ఒక రకరకాల విమర్శ చేశారు. ఇప్పుడు ఆ మంత్రికి మీరు ఏం చెప్తారు? మాజీ మంత్రి ఏం చెప్తామండి, గాలికి ఎగురుకొచ్చాడు. కనీసం విలువలు లేవు. చదువుకున్నాడు కానీ లచ్చన్న గారు ఎక్కడైతే పుట్టారో ఈరోజు అధికారం, పదవులు శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేసే ఏదన్నా ఉంటే అవి శాశ్వతం. లచ్చన్న గారు అధికారంలో లేకపోయినా, ఆయన పెద్దగా ఏమి మంత్రి పదవులు చేయకపోయినా ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇంత గౌరవం లభిస్తుందంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల సేవలు చేశారు. ఏదో ఒక్కసారి మంత్రి అయ్యామని సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరును పాడు చేస్తే గౌతు శిరీష రాజకీయాల నుంచి వెళ్ళిపోతుందని ఊహించి నువ్వు చేసినకి ఈరోజు ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో నీ పరిస్థితి అదే. ఈరోజు 40,000 తేడాతో నిన్ను పలాసలోని 163 సీట్ల ఓటతో మీకు సపోర్ట్ చేసిన మీ నాయకుడిని ఇంట్లో కూర్చోపెట్టారు రాష్ట్ర ప్రజలు. ఏ రోజు పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి, దేశానికి, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి, సమాజానికి సేవ చేసిన పెద్దల్ని గౌరవించుకోవడం అన్నది వైసీపీ ప్రభుత్వం ముందు వరకు జరిగింది. దాన్ని తుంగలో తొక్కినందుకు ఈరోజు ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా తీసి తుంగలో తొక్కారు. ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మీ తండ్రి గారు 6 సార్లు ఎమ్మెల్యే పనిచేశారు, మీ తాతగారు 6 సార్లు ఎమ్మెల్యే పనిచేశారు. నెక్స్ట్ మంత్రులందరూ కూడా మాట్లాడారు. మీరు రాజకీయ వారసురాలాగా మీరు కొనసాగుతున్న నేపథ్యంలో మీకు ఏమైనా ప్రజలను వేస్తున్న బాధ్యత మరింత పెరిగింది అనుకున్నారా? వారసత్వం అన్నది పదవులకో అధికారానికో కాదండి. లచ్చన్న గారు ఎలా అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఆయన పోరాటాలు, ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం వదలలేదో ఈరోజు ఖచ్చితంగా తాతగారిది, నాన్నగారి తాలూకు లెగసీ అనేది పదవుల పరంగా ఊహించట్లేదు. కానీ ఈరోజు ఇంకా పలాసాని కానీ మమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని కానీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో అది జరుగుతుందని నమ్మకం ఉంది. ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు పరిచేలాగా కూటమి ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర సమరయోధుని పేరు మర్చిపోయి ఆ విధంగా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా 11 స్థానాలు పడిపోయారు అందరూ చూస్తున్నారు. ఆ మంత్రికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అందరూ చూస్తున్నారు కూడా. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ అయితే చెప్తారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.